అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులు QR కోడ్ తో రావడం జరుగుతుంది. అలాగే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన రేషన్ కార్డులకు సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, ఈ రెండింటి గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి వెళ్తుంది. మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వచ్చినట్లయితే, రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక కీలక అప్డేట్ ను తీసుకురావడం జరిగింది. అదేంటంటే రేషన్ కార్డులకు సంబంధించి డిజిటల్ రేషన్ కార్డ్ తీసుకురావడం జరిగింది. రేషన్ కార్డుల పైన QR కోడ్ తో రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా వస్తున్నాయి అంటే, మన బ్యాంక్ ATM కార్డు ఉంటుందా, ఆ విధంగా ATM కార్డు ఒక QR కోడ్ తో డిజిటల్ గా చిన్నగా QR కోడ్ తో రావడం జరుగుతుంది. డిజిటల్ రేషన్ కార్డులకు సంబంధించి రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. దంపతులు కొత్త కార్డులకు సంబంధించి త్వరలో దరఖాస్తు స్వీకరణ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డుకు సంబంధించి QR కోడ్ తో రావడం జరుగుతుందని ఒక కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కార్డుల్లో కుటుంబ సభ్యులు పేర్ల మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. దిశగా ఆన్లైన్ పోర్టల్ తెరవనుంది. దీంతో పాటు రేషన్ కార్డు రూపురేఖల్ని పూర్తిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ విధంగా ఉంటుందంటే, రేషన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ తరహాలో QR కోడ్ తో వీటిని జారీ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని, జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గాని ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని, నవదంపతుల నుంచి అందిన దరఖాస్తులను సుమారు 70,000 పైగా ఉన్నాయని, కుటుంబ సభ్యులు మార్పులు చేర్పులు కూడా కలిపితే 2 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు 1.50 కోట్ల చేరే అవకాశం ఉందని నాదెండ్ల మనోహర్ గారు ఇటీవల ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. గత ఏడాది డిసెంబర్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియను ప్రారంభించాలని అనుకున్నారు. అది కుదరలేదు. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకు ఇవ్వాలని ప్రాథమికంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు రెవెన్యూ సదస్సులో నిమగ్నం అవ్వడం, ధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతుండగా రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియను వాయిదా వేశారు. దరఖాస్తు చేసుకునే వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కొద్ది రోజులకే దాన్ని పక్కన పెట్టారు. 6 నెలలకు ఒకసారి ఇస్తామంటూ తిరకాసు పెట్టారు నాదెండ్ల మనోహర్ గారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు ఏడాదిగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కుటుంబ సభ్యులు పేర్లు మార్పులు చేర్పులకు అనుమతించలేదు. దీంతో వేలాది మంది ప్రభుత్వ పథకాలకు అనర్హత సాధించలేకపోయారు. ఇదే సమయంలో ఆన్లైన్ దరఖాస్తులకు విధానాన్ని నిలిపివేశారు. వీటన్నిటిని పరిష్కారం చూసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇటీవల ఒక కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన దంపతులకు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి? మొదటిది వచ్చేసి ఇద్దరు ఆధార్ కార్డులు అనేది ఉండాలి. రెండోది వచ్చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. మూడోది వచ్చేసి ఇద్దరు కలిపి దిగిన ఒక ఫోటో, ఇద్దరి ఫోటో కావాలి. నాలుగోది వచ్చేసి రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ అనేది కావాలి. ఇంతవరకు సరిపోతుంది కొత్తగా దంపతులకు రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. అలాగే ఎవరైనా కొత్తగా రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఎవరైనా రేషన్ కార్డు నుంచి డిలీట్ చేయాలంటే
ఆ పర్సన్ యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది కావాలి. వీటితో పాటు డిలీట్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది కూడా కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.